కంపెనీ వాళ్ళు నీకు సొంత ఇల్లు ఉందా అడిగి హెచ్ఆర్ఏ ఇవ్వరు. సొంత ఇల్లు ఉన్న అందరితో సమానంగా నీకు హెచ్ఆర్ఏ ఇస్తారు. అలాంటప్పుడు నువ్వు సొంత ఇంట్లో ఉన్నావు అనుకో ఏముండదు, రెంట్ ఉండదు. రెంట్ లేనప్పుడు ఆ రెండో పాయింట్ ఉంది, రెంట్ పెయిడ్ ఏమవుతుంది? జీరో. అప్పుడు జీరో మైనస్ 10% ఆఫ్ శాలరీ ఏమవుతుంది? జీరో అవుతుంది. విచ్ ఎవర్ ఇస్ లోయర్ ఏమవుతుంది? అప్పుడు జీరో అవుతుంది. రెంట్ పెయిడ్ జీరో అయితే రెండో రూలు జీరో అవుతుంది. విచ్ ఎవర్ ఇస్ లోయర్ జీరో అవుతుంది. అప్పుడు ఆ జీరో ఏమైనట్టు? అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్, అంటే ఎగ్జంప్షన్ లేనట్టే. అప్పుడు హెచ్ఆర్ఏ మొత్తం ట్యాక్స్ చేస్తారు. అలాగే రెంట్ కడుతున్నారు, అంటే మీరు రెంట్ ఇంట్లో ఉంటున్నారు, రెంట్ కడుతున్నారు, కానీ ఆ కట్టే రెంట్ 10% ఆఫ్ శాలరీ కన్నా తక్కువ ఉంది. కట్టే రెంట్ 10% ఆఫ్ శాలరీ కన్నా తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది? జీరో అవుతుంది. ఇప్పుడు రెంట్ పెయిడ్ 1000 రూపాయలు అనుకోండి, 10% ఆఫ్ శాలరీ 15,000 అనుకోండి. మరి 1000లో నుంచి 15,000 తీస్తే జీరో. నెగిటివ్ అమౌంట్ వేయకూడదు, నెగిటివ్ వేయకూడదు కాబట్టి ఏమనాలి? జీరో. ఇంకా ఆటోమేటికల్ గా జీరో ఉన్నప్పుడు మీకు ఏం రాదు, ఎగ్జంప్షన్ రాదు. కొంతమంది ట్యాక్స్ ప్లానింగ్ అడుగుతుంటారు నన్ను. ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ జాబ్ వచ్చింది, జాబ్ వచ్చాక అంత వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ మన స్టూడెంట్స్ అందరూ, మన పాత స్టూడెంట్స్ అందరూ కూడా జాబ్లో చేరిన వాళ్ళు మళ్ళీ దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. ఎక్కడ చేస్తారు మీరు? ఇప్పుడు పేరెంట్స్ ఇంట్లో కూర్చొని చేస్తుంటారు పని. పేరెంట్స్ ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ పేరెంట్స్ రెంట్ కట్టారు. హెచ్ఆర్ఏకి ఏం తీసుకుంటారు? ఎగ్జంప్షన్ తీసుకుంటారు. అది రైటా రాంగా? అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఫాలో అవుతున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడున్నారు? పేరెంట్స్ దగ్గర. ఇంటి దగ్గర అంటే ఎవరి ఇల్లు? పేరెంట్స్, అమ్మ నాన్న. వాళ్ళ ముందు కూర్చొని మరి మీరు వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నాన్నకి రెంట్ కట్టారంట అమ్మ, అంటే ఇల్లు ఎవరిది? నాన్నది. నాన్నకి ఇల్లు కట్టాం, సారీ నాన్నకి రెంట్ కట్టాం. నాన్నకి రెంట్ కట్టి ఆ రెంట్ పెయిడ్ ఏం చేస్తాడు వాడు? ఇక్కడ ఎగ్జామ్ తీసుకుంటున్నాడు అనమాట. యాక్సెప్ట్ చేస్తారా చేయరా? చేస్తారు. అంటే ఇక్కడ మనకి టాపిక్ ఏంటంటే నీ పేరుతో ఉన్నప్పుడే ఏమంటారు? లివింగ్ ఇన్ ఓన్ హౌస్. నీ పేరుతో ఇల్లు ఉంటే, నీ పేరుతో ఇల్లు, ఆ ఇంట్లో నువ్వు ఉంటేనే లివింగ్ ఇన్ ఓన్ హౌస్. కాబట్టి ఇప్పుడు ఇల్లు తండ్రి పేరు మీద ఉందనుకోండి, అప్పుడు నువ్వు తండ్రికి ఏం కట్టచ్చు? రెంట్ కట్టచ్చు. ఆటోమేటికల్ గా రెంట్ పెయిడ్ కింద మనం ఆ అమౌంట్ వర్కౌట్ చేసి కొంత అమౌంట్ ఏం చేయొచ్చు? ఎగ్జంప్షన్ పొందొచ్చు. అయితే రూల్స్ ఇంకొంచెం లోతుగా, ప్రాక్టికల్ రూల్స్ మీకు అనవసరం. 3,000కి మించి కనుక రెంట్ కడుతున్నట్టుగా చెప్తే రిసీట్ తీసుకోవాలి. ఎవరి నుంచి? ఫాదర్ నుంచే. ఇప్పుడు ఓనర్ ఇన్ ది సెన్స్ ఫాదరేగా. మనం ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉంటున్నాము అంటే రెంట్ ఎవరు కట్టారు? తండ్రి కట్టారు. తండ్రి ఏమి ఇవ్వాలి? రిసీట్ ఇవ్వాలట. ఇవిడా ఇస్తాడు. కాబట్టి ట్యాక్స్ ప్లానింగ్ లోకి వస్తుందమ్మా. అయితే మీకు అంత లోతుగా మీకు అక్కర్లా, మీరు రూల్స్ చదువుకోండి చాలా. ఇప్పుడు మొత్తం మీద ఎన్ని అలవెన్సులు చదువుకున్నారు చెప్పండి? మొత్తం మీద ఎన్ని అలవెన్సులు చదువుకున్నారు? లెక్కలాగే ఉంటుంది. ఏది 15%, 15 లక్షలు అయితే 3 ఎంత? 45,000 చెప్పారే. అట్లాగే ఇప్పటికి ఎన్ని అలవెన్స్ చదువుకున్నారమ్మా? నేను రాస్తా చూడండి. 3 + 8 + 9 అది కూడా తెలియదు కదా. క్యాల్కులేటర్ చూసుకోండి ఒకసారి. 3 + 8 + 9 20 అలవెన్సులు. 3 ఏంటమ్మా? 3 ఏంటి? ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. 8 ఏంటి? పార్ట్లీ ఎగ్జెంప్టెడ్ లో ఎంత ఖర్చు పెట్టావో అది పోను, మిగతాది ట్యాక్స్ చేయడం. ఈ 9 ఏంటి? పార్ట్లీ ఎగ్జెంప్టెడ్ లోనే వాడు ఒక అమౌంట్ చెప్పాడుగా, అది తీసి మిగతా ట్యాక్స్ చేయడం. అంటే మనం ఇప్పుడు దాకా 3 + 8 + 9 అంటే 20 అలవెన్స్ల గురించి మనం చదువుకున్న టైం. ఈ 20 బై హార్ట్ చేసుకుంటారు. ఈ 20 కాకుండా ప్రాబ్లం లో ఇంక ఏ అలవెన్స్ చెప్పినా ఫుల్లీ ట్యాక్సబుల్ కిందకి వస్తాయి. అంటే సింపుల్ గా ఆర్ అదర్ అలవెన్సెస్. అదర్స్ అంటే ఏంటి? అదర్ దాన్ ఈ 20 అలవెన్స్లు. మీకు అర్థమైందా? ప్రాజెక్ట్ అలవెన్స్ అన్నాడు.
ఫుల్లీ ట్యాక్స్ ఎందుకంటే మనం చదువుకున్న 20లో ఏం లేదు. ప్రాజెక్ట్ అలవెన్స్ లేదు. ఫుల్లీ ట్యాక్సబుల్. ఫెస్టివల్ అలవెన్స్ ఫుల్లీ ట్యాక్సబుల్. అర్థమైందమ్మా? డిన్నర్ అలవెన్స్ ఫుల్లీ ట్యాక్సబుల్. వాడు ఇంకేం పేరు పెట్టినా ఫుల్లీ ట్యాక్సబుల్. ఈ 20 మనకి జ్ఞాపకం ఉంటే ఆ 20 కాకుండా ఇంక ఏ అలవెన్స్ చెప్పినా ఫుల్లీ ట్యాక్సబుల్ కిందనే వస్తాయి. ఫాలో అయ్యారమ్మా? సర్వీస్ బెనిఫిట్స్ లో ఇవి అలవెన్సెస్, ఇవి రెండో కేటగిరీ. ప్రాబ్లం స్టార్ట్ చేయండి. అలవెన్స్ థియరీ అయిపోయింది. ఇక మనం ఆ అలవెన్స్ మీద లెక్కలు స్టార్ట్ చేస్తాం. ప్రాబ్లం నెంబర్ ఎక్కడ దాకా అయినాయమ్మా? 9th ప్రాబ్లం చూడండి. పేజ్ నెంబర్ 44. మీరు ఎవరైనా నాకు పుస్తకం ఇస్తే మర్చిపోకుండా వెళ్తూ పట్టుకెళ్ళిపోండి. నువ్వు మర్చిపోయావంటే నా శ్రద్ధ అలా ఉందన్నమాట. నేను అదే అనుకుంటా. పుస్తకం నాకు నేను చదువుకుని తీసుకెళ్ళి నాకు తెలియదు. నేను ఒకటే ఊహిస్తా, నువ్వు నాకు ఇచ్చి వెళ్ళిపోయావంటే నన్ను చదువుకోమన్నావు. నీకు అక్కర్లా. గుర్తు పెట్టుకొని ఎవరైనా పుస్తకం ఇస్తే మాత్రం వెళ్తూ పట్టుకెళ్ళిపోండి. నాకెందుకు ఈ బరువు? ఇప్పుడు నేను చూడు, నిన్నంతా ట్రాఫిక్ లో భద్రంగా పట్టుకెళ్ళాను, భద్రంగా పట్టుకొచ్చాను. ఎక్కడ నువ్వు ఈ రోజు మళ్ళీ కేకలేస్తావేమో. నేను ఇస్తే నువ్వేం చేసా అంటావు. నా భయం నాకు. ఈ బరువు అంతా మోసుకోండి. మరి నలగకూడదు, మళ్ళీ నలగకూడదు, దానికి మట్టి అంటకూడదు. ఎన్ని ఉన్నాయి లెక్కలు? ఏమోనైనా నాకేం తెలుసు. రోజులు మంచివి కావు, ఎవరిని నమ్మకూడదు. ఓకే, 9th ప్రాబ్లం చూడండి అమ్మా. So heading normally. So problem number 9. Computation of gross salary income of Mr. X. ఏ లెక్క అయినా బేసిక్ పే తో మొదలవుతుంది. ఈ లెక్కలో ఎక్స్ అనేవాడు సూరత్ లో ఒక ఫ్యాక్టరీలో జాబ్ లో చేరినాడమ్మా. ఆయన జీతం నెలకి 5,000. అదే బేసిక్ పే అంటాం. 5,000 ఇంటూ, ఇప్పుడు ఈయన రిటైర్ అవుతున్నాడా, సర్వీస్ లో ఉన్నాడా? అంతేగా మనం లెక్క ఏ లెక్క వేస్తున్నాం? సర్వీస్ బెనిఫిట్ అంటే ఎన్ని వేయాలి ఇప్పుడు నేను? 12. సో 60,000. తర్వాత కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ ఆర్ సేల్స్, బోత్ ఆర్ సేమ్. 4 లక్షలు అంటమ్మా. ఏది 4 లక్షలు? ఏంటి? సేల్స్. ఆ సేల్స్ మీద 2% కమిషన్ కట్టండి. సో 8,000 కమిషన్. తర్వాత నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్ నెలకి 2,000 అమ్మా. 2,000 ఇంటూ 12, 24,000. తర్వాత ఇంకా మిగతాదంతా హెచ్ఆర్ఏ గురించే. సో ఇంకా ఆల్ అదర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు హెచ్ఆర్ఏ. దానికి వర్కింగ్ నోట్ వేసుకోండి. ఆ వర్కింగ్ నోట్ కంప్లీట్ చేస్తే యూ విల్ గెట్ గ్రాస్ సాలరీ ఇన్కమ్. వన్ బై వన్. ఇప్పుడు వర్కింగ్ నోట్ వేసేటప్పుడు అమ్మా, నేను మీకు తిరిగి చెప్పాను, హెచ్ఆర్ఏ ఎన్ని వర్కింగ్ నోట్లు వేసుకోవాలా? 12 వర్కింగ్ నోట్లు వేయాలి. ఏమని? ప్రతి నెల ఏదో ఒక మార్పు ఉంటుంది అనుకోని. కానీ మార్పు లేకపోతే మీరు ఇప్పుడు ఈ లెక్కలో ఎన్ని మార్పులు ఉన్నాయో చూసుకోండి. మార్పు లేకపోతే ఒక వర్కింగ్, 12 మార్పులు ఉంటే 12 వర్కింగ్లు. ఎన్ని మార్పులు ఉన్నాయో చూసుకోండి అమ్మా. ఫస్ట్ వాడు ఎక్కడ మొదలు పెట్టాడు జాబ్? సూరత్ నుంచి ఎక్కడికి మార్చారు వాడిని? జబల్పూర్. అక్కడి నుంచి ఎక్కడికి మార్చారు? చెన్నై. అంటే మొత్తం 3 ప్రాంతాలు తిరిగాడు. ఈ ఇయర్ లో 3 ప్రాంతాలు తిరిగాడు. అంటే 3 వర్కింగ్ నోట్లు వేయాలి. ఎన్ని మార్పులు ఉంటే అన్ని వర్కింగ్ నోట్లు వేయాల్సిందే. మరి ఆ లెక్క హెడ్డింగ్ పెట్టుకోండి, మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. డిటర్మినేషన్ ఆఫ్ taxable amount of HRA. ఫస్ట్ ప్లేస్ వైజ్ గానమ్మా.
ఫస్ట్ ఎట్ సూరత్ బ్రాకెట్ లో ఈ సూరత్ లో ఎంత కాలం ఉన్నాడో బ్రాకెట్ లో మెన్షన్ చేయండి. ఆయన జబల్పూర్ కి మారింది ఎప్పుడు? 15 జూలై. అంటే మనం ఇప్పుడు ఎన్నెలయ్యా సూరత్? ఏప్రిల్, మే, జూను, జూలైలో ఒక 15 రోజులు, అంటే 3.5 months. 3.5 months అమ్మా. 3.5 నెల సూరత్ లో ఉన్నాడు. ఆ 3 నెలల సూరత్ వాడు మనం లెక్కేసుకోవాలి. ఓకే, అలా ఉంచండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటిది? పార్ట్లీ ఎగ్జామ్టేగా రూల్ రాయండి. మరి taxable amount is equal to amount received minus amount of exemption. సెక్షన్ జ్ఞాపకం ఉంటే రాయండి. సెక్షన్ 10(13) క్యాపిటల్ ఏ. నెక్స్ట్ లైన్ లో అమౌంట్ రిసీవ్డ్ ఈజ్ ఈక్వల్ టు, వీడికి హెచ్ఆర్ఏ ఎంత ఇస్తారంటమ్మా? బేసిక్ పే మీద 30%. బేసిక్ పే ఎంత ఉందమ్మా? 5,000. సో 5,000 ఇంటూ దాని మీద 30%. ఎన్ని నెలలకి వేస్తున్నాం మనం? 3.5 3.5. 5,250. ఇది అమౌంట్ రిసీవ్డ్ అమ్మా. అంటేనా? 5,000 ఇంటూ 30% ఇంటూ 3.5 months కి అమౌంట్ రిసీవ్డ్ కట్టేసాం. నెక్స్ట్ స్టెప్ అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్. ఫస్ట్ రూల్ ఏంటి? మళ్ళీ అమౌంట్ రిసీవ్డే. ఈ వాక్యాలు మీకు ఈజీగా ఉంటాయని నేను మార్చి చెప్తున్నా. మీకు ఇప్పుడు ఎందుకు ప్రతిసారి ఆ ప్రొఫార్మాలు జ్ఞాపకం ఉంటాయి. రెండవ రూలు రెంట్ పెయిడ్ మైనస్, ఇప్పుడే చదివాక 10% ఆఫ్ శాలరీ. ఒక లైన్ వదిలేసేయండి అక్కడ. మూడవది వాట్ ఈజ్ సూరత్? నాన్ మెట్రో కాబట్టి 40% ఆఫ్ శాలరీ. ఒక లైన్ వదిలేసేయండి. విడిగా శాలరీ ఎంతో వర్కౌట్ చేయాలి. శాలరీ తెలియకపోతే మనం ఇంకా రూల్స్ అప్లై చేయలేం. నా వాట్ ఈజ్ శాలరీ అంటే ఇప్పుడు చూడండి, బేసిక్ పే తీసుకోవాలా వద్దా? బేసిక్ పే అంటే ఎంతమ్మా? ఇక్కడ ఉందిగా పైన లెక్కలో 60,000 చెప్పాడుగా, వేసుకోండి ఇక్కడ. శాలరీ ఈజ్ ఈక్వల్ టు, మీరు వేయండి, నేను చెప్తున్నట్టు వేయండి. 60,000 ఏమేం కలుపుమన్నాను? బేసిక్ పే తీసుకోవాలి, డిఏ కానీ డిపి కానీ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ శాలరీ ఉండాలి, కమిషన్ ఆన్ సేల్స్ ఆ టర్న్ ఓవర్. సో 60,000 అన్నాము. ప్లస్ ఏం కలుపుతున్నాను ఇప్పుడు దీనికి? డిఏడిపి. మరి డిఏడిపిలలో ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ శాలరీ ఎంత అన్నాడు? పోనీ ఆ సీక్వెన్స్ లో వేసుకోండి. నెక్స్ట్ ఇంకా లెక్కలో కమిషన్ ఉందిగా, ఆ కమిషన్ కలిపేసేయండి. ఏముంది? ఆ సీక్వెన్స్ లో కలుపుతున్నాం. ప్లస్ మరి 24,000 ఏంటి? 100% డిఏ. కానీ దాంట్లో తీసుకోవాల్సింది ఎంత మనం? 40%. సో ప్లస్ 40% ఆఫ్ 24,000 ఈజ్ ఈక్వల్ టు అమ్మా మొత్తం కలిపి చెప్పండి నాకు. శాలరీ కట్టాము మనం 77,600. ఇది శాలరీ. ఈ శాలరీ ఎన్ని నెలలకి? ఈ శాలరీ 12 months కి, మొత్తం 12 నెలల లెక్క అది. కానీ మనం ఇక్కడ వర్కింగ్ లో ఎన్ని నెలలకి వేసుకుంటున్నాం? 3.5 months కే. ఇప్పుడు రాండి, ఒక లైన్ వదలమన్నానుగా. ఆ రెంట్ పెయిడ్ ఎంతమ్మా? సూరత్ లో ఉండగా ఆయన రెంట్ ఎంత కడుతున్నాడు? 1,200 పర్ మంత్. మూడో లైన్ లో ఉందిగా. సో 1,200 పర్ మంత్ రెంట్ కడుతున్నాడమ్మా. సో రాండి, రెండో లైన్ రాండిగా. రెంట్ పెయిడ్ 1,200 ఇంటూ ఎన్ని నెలలకి అయ్యాదా? 3.5 మైనస్ 10% ఆఫ్ శాలరీ అంటే ఎంత? 77,000. అది ఎన్ని నెలలకు అన్నాడు? మనకి ఎన్ని నెలలకు కావాలి? కాబట్టి ఇప్పుడు ఇట్లా రాసుకోండి. 77,600 ఇంటూ 3.5/12. 77,600 ఇంటూ 3.5/12 వేసి వచ్చిన దాని మీద 10% ఎంతో చూసి రెంట్ పెయిడ్ లో నుంచి ఆ అమౌంట్ తీసి
బ్యాలెన్స్ చెప్పండి. ఇది మొత్తం ఫుల్ అమౌంట్ అమ్మా మైనస్ చేశాక మళ్ళీ చూడండి ఒకసారి. ఎక్కువ వస్తుంది. నాకు తెలిసి అమౌంట్ రిసీవ్డ్ కన్నా తక్కువ ఉండాలి. 1937 మళ్ళీ చూసుకోండి ఒకసారి. చూడమన్నప్పుడు మారుతుంది. నాకు తెలుసు మీ మీద అంత నమ్మకం ఉంది నాకు. మళ్ళీ చూడండి, మళ్ళీ మారుతుంది. 19 ఓకే, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఇస్తున్నా. 1937 అంటే అది లెక్కేం కాదమ్మా. జనరల్ గా అమౌంట్ రిసీవ్డ్ కన్నా తక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో. దేవుడు చెప్పచ్చు, అమౌంట్ రిసీవ్డ్ చూసి చెప్పచ్చు. అట్లా అని ఫిక్స్ అయిపోమాకండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అమౌంట్ రిసీవ్డ్ కన్నా తక్కువ ఉంటాయి. మిగతావి కాదు. రెండో పాయింట్. నాలుగోది ఎట్లా కడతారమ్మా? 40% ఆఫ్. ఇది ఎక్కువ ఉంటుంది. 40% ఆఫ్ 77,600 ఇంటూ ఇది అంతేగా 3.5/12. ఇది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ చెప్పండి అంటే ఒకసారి 9,053. ఓకే, డెసిమల్స్ ఏమాకండి, డెసిమల్స్ వదిలేసేయండి. 9,053. అర్థమైంది. వర్కింగ్ చేయలేదు, ఇక్కడ వర్క్ వేసుకుంటూనే ఉన్నాం. అవి ఏం చేయాలి? విక్టోరీస్ లోయర్, మూడింట్లో లోయర్ ఏది? 1937 లోయర్ రౌండ్ ఆఫ్ చేసుకోండి.